వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యను ఒక బిజినెస్ చేసి పారేసారు. మొత్తం పాఠశాలకు పోయి చదువుకునేది తక్కువ, ఫీజులు వసూలు చేసేది ఎక్కువ. కొత్త కొత్త స్కూళ్ళు సంవత్సరం కొత్త స్కూళ్ళు వెలుస్తున్నాయి. మా స్కూలు ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒకటి, మాది టాలెంట్ స్కూల్ అని ఒకటి, శ్రీ చైతన్య అని ఒకటి, నారాయణ అని ఒకటి, ఇంకా ఇతరట్ల ఎన్నో పేర్లతోటి సిబిఎస్ఈ పర్మిషన్ లేకుండా మన సిద్దిపేట జిల్లాలో ఎన్నో స్కూళ్ళు కొత్త స్కూళ్ళు స్థాపించడం జరిగింది. అసలు నిజంగా వాటికి పర్మిషన్స్ ఉన్నాయా? సిబిఎస్ఈ సిలబస్ అని పేరు చెప్పుకొని బోర్డు మీద పేరు రాసుకొని ప్రజల దగ్గర లక్షల ఫీజులు వసూలు చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు తీరని ద్రోహం చేస్తున్నారు. మరి ఈ సిబిఎస్ఈ పర్మిషన్ నిజంగానే ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అనడానికి ఒక యాప్ ఉంది. ఆ యాప్ ఏంటో ఒక్కసారి చూద్దాం. మనం గూగుల్లోకి వెళ్ళి, ఇది గూగుల్ ఇల్లోకి వెళ్ళి సరాస్ CARAS6.O ఇగో ఇది ఇక చూడండి, సరాస్ 6.O అనేది గూగుల్లో సెర్చ్ చేస్తే సిబిఎస్ఈ అని వస్తుంది. ఇక సరాస్ 6.O ఓపెన్ చేసినట్టయితే సిబిఎస్ఈ వస్తుంది. మళ్ళీ దాన్ని ఓపెన్ చేసినట్టయితే లిస్ట్ ఆఫ్ అఫ్లియెంట్ స్కూల్ కాంటాక్ట్ హెజ్ అని వస్తుంది. ఇగో ఇది చూడండి, లిస్ట్ ఆఫ్ అఫిలియేటెడ్ స్కూల్స్. ప్రతి ఒక్కరు చూడండి, తెలుసుకోండి ఏ స్కూల్ కు పర్మిషన్ ఉంది, ఏ స్కూల్ కు పర్మిషన్ లేదు, మన పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో పెడుతున్నాం అనేది ఒకసారి మీరే స్వయంగా గూగుల్లో ఓపెన్ చేసి చూడొచ్చు. దీన్ని ఇక చూద్దాం. కీవర్డ్స్ వైజ్, అఫేర్స్ నెంబర్ వైజ్, స్టేట్ వైజ్ చూసుకుందాం. డిస్టిక్, ఇక స్టేట్ మన తెలంగాణ స్టేట్, తెలంగాణ డిస్టిక్ సిద్దిపేట్. సర్చ్ చూడండి, తెలంగాణలో సిబిఎస్ మన తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట డిస్టిక్ మన డిస్టిక్ ఒకటి చూసుకున్నట్టయితే కేవలం 6 స్కూళ్ళకే సిబిఎస్ పర్మిషన్ ఉన్నట్టు ఇక క్లియర్ గా వచ్చింది. ఒకసారి చూడండి, ఇగో ఈ స్కూల్ ఇక వీటి తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్. ఇది ఫస్ట్ వచ్చి పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం సిద్దిపేట. ఫస్ట్ వచ్చి కేంద్రీయ విద్యాలయం సిద్దిపేట. ఒక స్కూల్ కు సిబిఎస్ పర్మిషన్ ఉంది. అది ఎక్కడుంది? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎన్సాన్పల్లి రోడ్డుకు ఉన్నది. ఇది సిబిఎస్ కేంద్రీయ విద్యాలయం. రెండవది గోల్డ్ స్టోన్ హై స్కూల్. ఇది ఎక్కడుంది? తునికి బొల్లారం, ములుగు దగ్గర తునికి బొల్లారం అనే గ్రామంలో ఇది గోల్డ్ స్టోన్ హై స్కూల్. దీనికి సిబిఎస్ ఉంది. వికాస్ హై స్కూల్, ఇది పొన్నాల సిద్దిపేట్, పొన్నాల దగ్గర. ఇగో వెరిటాస్ సైనిక్ స్కూల్, ఇది ఎక్కడుందంటే ఇది ములుగు దగ్గర, లక్ష్మక్కపల్లి ములుగు దగ్గర. ఆర్వీఎం హాస్పిటల్ లక్ష్మక్కపల్లి ఐడియా ఉంది కదా, ఆ ప్రాంతంలో ఇది ఉంది. ఇంకోటి ఎస్టీ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇది గజ్వేల్లో ఉంది, సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోకల్లో ఉంది ఇది. ఇంకోటి ఓక్లే స్కూల్. ఈ ఓక్లే స్కూల్ ఎక్కడ ఉంది? నియర్ గాంధీ చౌక్, కడవేరు రోడ్, చేర్యాలో ఉంది. అంటే ఈ 6 స్కూళ్లకు మాత్రమే సిబిఎస్ పర్మిషన్ ఉంది. దొంగ స్కూళ్ళు, దొంగ పేర్లు అన్ని శ్రీ చైతన్య అనే ఒక బ్రాండ్ పెట్టుకొని, నారాయణ అని ఒక బ్రాండ్ పెట్టుకొని ఇతరత్ర స్కూళ్ళు కొత్త స్కూళ్ళు వెలిసి పేద ప్రజల రక్త మాంసాలను పీల్చుక తింటున్న ఈ స్కూళ్ళు చూడండి ఎంత ఘోరము. కేవలం సిద్దిపేట జిల్లాలో సిబిఎస్ అనేది కేవలం ఒక 6 స్కూళ్ళకు మాత్రమే ఉంది. మీరు చూడండి, మీ ఫోన్లో గూగుల్లో ఓపెన్ చేసి సరాస్ 6.O అని కొడితే మొత్తం ఈ డాటా నేను చూపించాను కదా, ఆ డాటా మొత్తం వస్తుంది. దీంట్లో ఎన్ని స్కూళ్ళకు పర్మిషన్ ఉందో మీకు క్లియర్ గా మీ ఫోన్లోనే తెలుస్తుంది. స్కూళ్ళ దొంగ పేర్లు పెట్టుకొని ప్రజలను మోసం చేసుకుంటూ, ఫీజులకు ఇబ్బంది పెట్టుకుంటూ పిల్లలను
మీ డాడీ ఫీజు కట్టమను లేకపోతే నువ్వు రాబోని క్లాస్ రూమ్ అవతల నిలబెట్టి పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు ఎంత మానసికంగా కుంగిపోతారు. మీరు చేసేదేమో తప్పుడు పనులు. ఇలాంటి స్కూళ్లకు పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు? ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ ఇలాంటి స్కూల్ పర్మిషన్ లేదని ఆ బోర్డులు పెట్టుకుంటే ఆ బోర్డులు తీపించే బాధ్యత మీది కాదా? దొంగ దొంగ స్కూళ్లు పెట్టుకుంటూ లక్షల లక్షల ఫీజులు వసూలు చేసుకుంటూ ప్రజలను ఇంకా పేద ప్రజలుగా మార్చేస్తున్నారు. మీరు లోకల్లో టీచర్స్ పెట్టుకొని వాళ్ళకి శాలరీస్ తక్కువ ఇచ్చుకుంటూ పేరేమో పెద్ద పేరు పెట్టుకొని ఫీజులు లక్షల లక్షలు వసూలు చేసుకుంటూ లోకల్లో ఇంటర్మీడియట్ 10th డిగ్రీ చేసిన వాళ్ళు అలాంటివి వాళ్ళని టీచర్స్ గా పెట్టుకొని పిల్లల జీవితాలతో ఆడుకుంటారు మీరు. ఇకనైనా దీని మీద డిఓ గారు కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి స్కూళ్లకు పర్మిషన్స్ లేవో ఆ స్కూళ్లకు మీరు పర్మిషన్ ఎట్లా ఇచ్చారో దీని మీద మీరు వెరిఫికేషన్ చేయాలి. లేదంటే ఈ స్కూల్లో చదివించే విద్యార్థుల తల్లిదండ్రులే కలెక్టరేట్ ను ముట్టరిస్తారట. మాకు అది సమాచారం తెలిసింది. ఖచ్చితంగా డిఓ గారు దీనికి ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ చేయాల్సిందే. లేని ఎడల తల్లిదండ్రులే వచ్చి డిఓ గారి దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా దీని మీద మీరు గట్టి నిర్ణయం తీసుకోండి. వెంటనే వెరిఫికేషన్ చేయండి ఏ స్కూళ్ళకు పర్మిషన్ ఉందో ఏ స్కూళ్ళకు పర్మిషన్ లేదో. గ్రామాలలో నివసించే అమాయకమైన ప్రజలను ప్రైవేట్ స్కూళ్ళ పేరుతో మీరు మోసం చేస్తున్నారు. పిల్లలను లక్షల లక్షల ఫీజులు వసూలు చేసుకుంటూ ప్రతి కుటుంబం, ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, రోజు కూలి పని చేసుకునే వ్యక్తి, వ్యవసాయం చేసుకునే వ్యక్తి, నా పిల్లలు కూడా నాలాగా కష్టపడకూడదు, వాళ్ళు ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన స్థానంలో ఉండాలని కేవలము వాళ్ళ ఫీజుల కోసము తినడానికి కూడా డబ్బులు దాచిపెట్టుకోకుండా, చక్కటి బట్టలకు కూడా వాళ్ళు డబ్బులు దాచిపెట్టుకోకుండా కేవలం పిల్లల ఫీజుల కోసము, పుస్తకాల కోసము, ఆటో కిరాయిలు, బస్సు కిరాయిలని వాళ్ళ స్తోమతకు మించి మీ దగ్గర చదివిపిస్తున్నారు. మీ స్కూళ్ళకే పర్మిషన్ లేదు. సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీ యాజమాన్యానికి దొంగ పర్మిషన్స్ తీసుకొని సిబిఎస్ అని పేరు చెప్పుకొని బోర్డు పెట్టుకొని ఎంతమందిని మోసం చేస్తారు? ఇట్లా జాగ్రత్త, ఖబర్దార్. మీరు ఈ దొంగ పేర్లను పెట్టుకొని ప్రజలను మోసం చేస్తే మీ స్కూళ్ళకు మంచిది కాదు. దీని మీద తక్షణమే ఎంక్వైరీ జరుగుతుంది. లేదు అంటే పిల్లలకు ఫీజులు తగ్గించి వాళ్లకు ఉన్నతమైన చదువును అందించాలని మేము కోరుకుంటున్నాం.